త్వరలోనే విజయ్ అలాగే రష్మిక పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్టు మనకైతే తెలుస్తుంది. టాలీవుడ్‌లో సంబంధించి కూడా లవ్ బర్డ్స్ ఎక్కువైనట్టే మనకి తెలుస్తున్నాయి. ఎందుకంటే గత నెల కింద మనం చూసుకున్నట్టయితే మెగా ప్రిన్స్ వరుణ్ అలాగే లావణ్య త్రిపాఠి కూడా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా టాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి కూడా మనకి సమాచారం ఉందనమాట. వాళ్ళు ఎవరో కాదనమాట. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వీళ్ళిద్దరు కూడా 'గీతా గోవిందం' మూవీలో గూడా నటించారు. దాని తర్వాత గూడా వాళ్ళు ప్రేమలో పడ్డట్టు మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే 'గీతా గోవిందం' మూవీలో గూడా ముద్దులతో విజయ్ దేవరకొండ అలాగే రష్మిక రెచ్చిపోయారు. దాని తర్వాత గూడా 'డియర్ కామ్రేడ్' మూవీ చూసుకుంటే గూడా ఇక దీనిలో రొమాంటిక్ అలాగే ముద్దులతో గూడా వాళ్ళిద్దరూ రెచ్చిపోయినట్టు మనందరికీ తెలుస్తుంది. వాళ్ళిద్దరు గూడా ప్రేమలో ఉన్నట్టు గూడా ఇక్కడ ప్రజలు అలాగే వాళ్ళ అభిమానులైతే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒకటైతే బావుంటదని చెప్పి కూడా ఎప్పటినుంచో వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకెళ్తుంటే, అలాగే రష్మిక కూడా తన ఫ్యాన్ బేస్‌తో తను కూడా దూసుకెళ్తున్నారు. ఇద్దరు విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వరుస హిట్‌లతో కూడా వాళ్ళిద్దరు దూసుకెళ్తున్నట్టు మనందరికీ తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారైనట్టయితే మనకి తెలుస్తుండే. ప్రతిసారి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన కూడా వాళ్ళు ప్రతిసారి బయటికెళ్ళినప్పుడు కూడా మీడియా కంట పడకుండా, నెటిజన్ల కంట పడకుండా కూడా వాళ్ళు తిరుగుతున్న విషయాలు మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా కొన్ని వాళ్ళు తిరిగే సమయంలో కూడా కొన్ని లాజిక్‌లు మిస్ అయ్యి కూడా నెటిజన్ల కంటపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మనం ఉదాహరణకు చూసుకుంటే మాత్రం మాల్దీవ్స్‌కి ఎళ్ళినప్పుడు ఇద్దరు సెపరేట్‌గానే వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నట్టు కూడా మనకి సమాచారం ఉంది. దాని తర్వాత కూడా ఇద్దరు కలిసి ఒకటే మోడల్ షూట్స్ చేయడం గానీ, ఇలా చూసుకున్నట్టయితే ఇద్దరు కలిసి కలిసే ఉన్నారన్నట్టు కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సొస్తుంది. వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంగీకరించినట్టు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అలాగే వరుస హిట్‌లతో దూసుకెళ్తున్న హీరో, హీరోయిన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో కూడా రష్మిక అలాగే విజయ్ ఎంగేజ్‌మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళ ఎంగేజ్‌మెంట్ కూడా జాన్వరిలోనే అయ్యేది ఉండే. కానీ విజయ్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఏదైతే ఫ్యామిలీ స్టార్ మూవీ తీస్తున్న మూవీకి సంబంధించి తను షెడ్యూల్ ఖరారు బిజీగా ఉండడం వల్ల ఎంగేజ్‌మెంట్ కూడా ఫిబ్రవరికి కూడా చేంజ్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో మనము వేచి చూడాల్సింది ఎప్పుడు ఎంగేజ్‌మెంట్ జరుగుతదని చెప్పి కూడా తెలుగు ప్రేక్షకులు అలాగే వాళ్ళకి అభిమానించే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు.